जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రాధా కృష్ణ గోవిందకి. మహాభక్తులారా, మహాభక్తశీలారా, కృష్ణ బంధువులారా, కృష్ణ బంధువులే కాదండి, మొత్తం ఆ ఏడు కొండల మీద ఉండేది కృష్ణ పరమాత్ముడు. వసుదైవ కుటుంబం మనందరిది. అదే కృష్ణ పరమాత్ముడు యొక్క కుటుంబం. ప్రతి జీవి కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా భగవంతుడి కుటుంబం. రాయి రప్ప అన్నీ కూడా. ఈరోజు మనకి ఆశ్వయుజ బహుళ ఇందిర ఏకాదశి. ఈరోజు 28/9/2024 శనివారం రోజు. ఈ ఏకాదశి ఉంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ శరీరాన్ని మనం చక్కగా ఏకాదశి వ్రతం చేసి ఆనందంగా శరీరాన్ని మనం తగిన రీతిలో ఉంచుకోవచ్చు. ఇది శ్రీకృష్ణుడు ధర్మరాజు వీరిద్దరికి సంవాదం జరుగుతుందండి. యుధిష్ఠిర మహారాజు ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు, ఈ ఆశ్వయుజ మాసంలో బహుళ ఏకాదశిని ఏ నామంతో పిలుస్తారు, మరి దానిని ఇట్లు ఆచరించాలి, దాని విశేషాలు చెప్పు కృష్ణ అని అడుగుతుంటే, బావగారు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా, అంటే మన అందరికీ తండ్రి, ఆయన కూడా తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్తున్నాడండి. ఓ పాండవాగ్రజ, ఈ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు. దీనిని బాగుగా ఆచరించినచో జీవులు అశేషమైన పాపములు నిర్దిష్టమైపోయి పుణ్యలోకాలకి, వైకుంఠ లోకాలకి ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నాడు. నరకలోకంలో ఉన్న పితృదేవతలకు కూడా స్వర్గలోకానికి వెళ్ళే దేవజన్మ వస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళే దేవజన్మ వస్తుందని చెప్తున్నాడు భగవంతుడు. కృతయుగంలో మాహిష్మతి నగరంలో ఇంద్రసేనుడైన మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడండి. ఆ రోజు పుత్ర పౌత్రికాదులతో చక్కగా ఆ యొక్క సంసారాన్ని నిర్వహిస్తూ ప్రజారక్షణ చేయించు నిరంతరం భక్తి భావంతో ఉండేవాడు. శ్రీవారి సేవ చేసుకుంటూ, శ్రీహరి సేవ చేసుకుంటూ అందరినీ భక్తులని సాంగత్యంలో దించేవాడు. భక్తి సాంగత్యంలో ఉంటూ భక్తులని, వైష్ణవ భక్తులని, శివభక్తుల్ని అందరినీ కూడా సేవించేవాడు. ఒకనాడు ఆకాశం నుండి దేవమహర్షి అయిన నారద మహర్షి ఈ రాజ్యానికి వచ్చాడు. ఈ రాజ్యానికి వచ్చిన తర్వాత ఒకసారి చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు, సత్ప్రవర్తనతో ఉంటున్నావు, భక్తులను చూస్తున్నావు, అన్ని దాన ధర్మాలు చేస్తున్నావు, పశుపక్షాదులను ప్రేమతో చూస్తున్నావు, ఏ జీవికి హాని చేయటం లేదు, నిరంతరం ఆ భగవంతు నామస్మరణ చేస్తూ ఆనందంగా గడుపుతున్నావు. కానీ ఈ మధ్యకాలంలో నేను ఆ యొక్క శ్రీకృష్ణ నామాన్ని ఉచ్చరిస్తూ మహతి నా వీణని అలా మాటుతూ వెళ్ళిపోయాను. అంటే మహతి అనే వీణ ఉంటుంది ఆయన దగ్గర, నారద మహర్షి దగ్గర. దాన్ని వీణ వీటుతూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే యమలోకానికి వెళ్ళాను. యమలోకంలో యమధర్మరాజు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించాడు. తర్వాత ఆయన ప్రీతితో నన్ను ఎన్నో భక్తి మార్గాలు అడిగాడు, చెప్పాను. అక్కడ పాపులను చూస్తూ ఉన్న అందరినీ తిరిగి చూస్తూ ఉంటే మీ నాన్నగారు కనిపించారండి. అక్కడ మీ నాన్నగారు కనిపిస్తూ ఒకసారి మీ నాన్నగారిని అడిగాను, నాయనా ఏంటి నీ కథ, నేను కొన్ని పాపాలు చేసి రాజుగా ఇక్కడికి వచ్చాను, మీకు తెలియదేముంది, నేను ఈ రాజ్యంలో పరిపాలన చేసేటప్పుడు భూలోకంలో మీరు కూడా వచ్చారు నా దగ్గరికి, కానీ ఎవరి కర్మానుసారం వాళ్ళు వెళ్ళిపోవాలి కదా మహర్షి గారు, మరి నా పాపాలు పోవాలంటే అక్కడ ఇందిరా ఏకాదశి ఉంటుంది, ఆ ఇందిరా ఏకాదశి చేయమని చెప్పండి. నేను నారదుడికి చెప్పి పంపిస్తాడండి. చెప్పి పంపిస్తే అప్పుడు నారదుడు ఇంద్రసేనుడి దగ్గరికి వస్తాడు. మాహిష్మతి నగరానికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఓ ఇంద్రసేన మహారాజా, మీ నాన్నగారిని కలిశాను యమలోకంలో, ఆయన ఈతి బాధలు పడుతున్నాడు, నీవు ఇందిరా ఏకాదశి వ్రతం చేయనాయనా, ఆ ఏకాదశి వలన మీ నాన్నగారికి నరక బాధ విముక్తి కలిగి వైకుంఠ లోకానికి వెళ్తాడని చెప్తున్నాడు. అయితే ఎలా చేయాలి స్వామి చెప్పండి, మా నాన్నగారి కోసం ఈ జీవితాన్నైనా అంకితం చేస్తానని చెప్పాడండి ఆ యొక్క ఇంద్రసేన మహారాజు గారు. సరే చూడు, తండ్రి కోసం ఏమైనా చేస్తానంటున్నాడు. చెప్తాను విను. ఆశ్వయుజ మాసంలో బహుళ దశమి తిథిలో పొద్దున్నే స్నానం చేసి పితృదేవతలపై శ్రాద్ధ కర్మలు చేసి పగలు ఒక పూట మాత్రమే ఆ యొక్క ఏకాదశి వ్రతానికి స్వీకరించాల్సిన ఆహారాన్ని స్వీకరించి పండు పాలు అటువంటి స్వీకరించి తర్వాత రాత్రి నువ్వు ఏమీ స్వీకరించకుండా భూమిపై శయనించాలి, నేల మీద పడుకొని
చక్కగా మరలా ఉదయాన్నే లెగిసి 4 గంటలకే 4 గంటల ప్రాతకాలం లేసు నువ్వు భగవత్ పూజ చక్కగా సాధు సాంగత్యము భగవన్నామ కథలు కీర్తనము భగవన్ మహిమ శ్రవణము భగవద్ భక్తి కొరకై ఉపవాసము ఈ విధంగా నువ్వు చక్కగా చేయాలి. చేసి తర్వాత రోజు ద్వాదశి వస్తుంది. ఆ ద్వాదశి రోజు ఈ విధంగా భక్తుల సాంగత్యంతో ఉండి ఆ నారాయణుడిని కీర్తిస్తూ ఆ కృష్ణ కథలు చదువుకుంటూ శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణ లీలలో చిన్నప్పుడు కృష్ణుడు ఎన్ని లీలలు చేశాడో మన కోసం అవన్నీ చదువుకుంటూ భక్తుల చేతను పలికిస్తూ నామస్మరణ చేయిస్తూ ఆ రోజు నువ్వు ఆ ప్రసాదాన్ని ద్వాదశ ప్రసాదాన్ని భగవంతుడికి పెట్టి ఆ కృష్ణ పరమాత్ముడైన ఆ యొక్క విష్ణుమూర్తికి పెట్టి ఆ విష్ణుమూర్తి స్వీకరించిన తర్వాత భక్తులందరికీ పెట్టి నీ బంధువులకు పెట్టి తర్వాత నువ్వు తీసుకుంటే తప్పకుండా మీ నాన్నగారు ఈ లోకాన్ని నుంచి యమలోకాన్ని నుంచి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడండి. ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళ తండ్రి గారి నరకము నుండి విముక్తి కలిగి నారాయణుని చరణారవిందముల వద్ద శాశ్వత ఆనందమును పొందాడంట. దేవర్షి అయిన నారదుని ఉపదేశము ఈ విధంగా మిక్కిలి ప్రీతితో శ్రద్ధతో చేసిన ఇంద్రసేన మహారాజు ఇందిరా ఏకాదశి వ్రతం చేసినాడు. ఆ వ్రత పుణ్యాన్ని ఫలితాన్ని పొందిన వాళ్ళు తప్పకుండా వైకుంఠానికి వెళ్ళిపోతారు. అంటే పితృదేవతలు ఎవరో కూడా ఇక్కడ ఉండరు. ఇంకా పితృదేవతలు ఉంటారండి, ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వారు వీళ్ళంతా మన తాతలు ముత్తాతలు ఉంటారు, ఏదో ఒక రూపాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇది ఇందిరా ఏకాదశి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అయోధ్యపురివాస దశరథ మహారాజు కుమార శ్రీరామచంద్ర ప్రభు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద గోవింద. అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. అహోబిల ఎగువ అహోబిల రాజ్యలక్ష్మి అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. దిగువ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జై శ్రీ ఇందిరా ఏకాదశికి, జై నారద మహర్షికి, ఇంద్రసేన మహారాజుకి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రాధే 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 కృష్ణ గోవింద రాధే 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 రాధే.